హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అన్నపూర్ణమ్మ క్రియేషన్స్. ఈరోజు నేను వరిపిండితో జంతికలు చేశానండి. ఇవి రేషన్ బియ్యంతో చేశానండి. ఇందులో ఏమీ కలపలేదండి. పిండ్లు రేషన్ బియ్యంతోనే చేశాను. అందులో బియ్యము కడిగేసి ఆడించిన పిండి అండి ఇది. అందులో కొంచెం నువ్వుపప్పు వేసి తీసానండి. పిండిలో ఏమీ వేసుకోక్కర్లేదు. చాలా గుల్లగా క్రిస్పీగా వచ్చినాయండి. ఇవి తయారు చేయడానికి నేను 1 కేజీ పిండి తీసుకున్నానండి. దాంట్లో నువ్వుపప్పు జల్లుకున్నానండి. నువ్వుపప్పు వేసి అందులోను 2 స్పూన్లు సాల్ట్ వేసి పిండి ఇలా కలిపేసుకొని ఇవి ముద్దలాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని నేను వేడి నీళ్ళు కూడా పోయలేదండి, చన్నీళ్ళతోనే కలిపాను. అయినా కానీ చాలా గుల్లగా వస్తాయి. ఎవరైనా ఇలా చేర్చి చూడండి, మీరే అంటారు. అప్పుడు నేను స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె పోసి, ఇది నూనె వేడెక్కాక అప్పుడు జంతికలు గొట్టంతోనూ నేను ఇలా గరిటె మీద చుట్టేసుకున్నానండి. చిన్న చిన్న జంతికలు. ఇవి పిల్లలకైతే బాగా ఉంటాయి కదా, పెద్ద జంతికలు అయితే తినరని ఇలా చిన్న చిన్న జంతికలు మా మనవలకి ఇలాగా చుట్టి తెచ్చెట్టానండి. దసరాలకి వస్తారని. అవి ఇలా చుట్టేసుకుంటే చేతులకి నూనె ఎక్కదండి. ఇది జంతికలు ఇలా చుట్టేసుకొని గరిటెతో వేసేసుకుంటానండి. వేసేసుకున్నాక ఇవి నూనె లేకుండా వాడేసుకోవాలండి. ఇలాగలోకి తీసుకోవాలండి. నూనెకి ఒక దాంట్లోకి తీసుకొని ఇవి వేసానండి. ఇవి చాలా గుల్లగా వచ్చినాయి. మీరే అంటారు అప్పుడు ఇవి చాలా బాగున్నాయని. ఎవరైనా ఇలా చేసి చూడండి. ఏ పిండి కలపలేదు నేను. ఇది రేషన్ బియ్యంతో నువ్వుపప్పు వేసి కొంచెం సాల్ట్ వేసి తీసేసానండి. నేను నూనె కాసి పోయలేదు, ఎన్నపూస వేయలేదు, ఏమీ వేయలేదు. అయినా కానీ చాలా గుల్లగా కమ్మగా కూడా ఉన్నాయండి ఈ జంతికలు. రెడీ అయ్యండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.